సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచన భాగాన్ని మీరు గమనించండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచన భాగం. భక్తిహీనుల ఆయుష్ ఏమైపోతుందంట? భక్తిహీనుల బాహువు విరవబడుతుంది. భక్తిహీనుల ఆయుష్ ఏమవుతుంది? తక్కువైపోతుంది. మూడో రిఫరెన్స్ ఇస్తున్నా నేను, మీరు జాగ్రత్తగా గమనించండి. యోబు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనాన్ని మీరు గమనించండి. యోబు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడుతుంది. ఇప్పుడు సీరియల్గా మనం గమనిద్దామండి. భక్తిహీనుల బాహువు అనగా బలము ఏమవుతుంది? విరవబడుతుంది. భక్తిహీనుల యొక్క ఆయుష్ ఏమవుతుంది? తక్కువైపోతుంది. భక్తిహీనుల దీపము ఏమవుతుంది? ఆర్పివేయబడుతుంది. భక్తిలో మనము దిగజారిపోతే, భక్తిహీనులమైపోతే మొదటిగా బలాన్ని కోల్పోతాం. రెండవది ఆయుష్ దినాలు తరిగిపోతాయి. మూడవది దీపము ఆరిపోతుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము ఆరిపోతుంది అంటే దాని అర్థం ఏంటి? మనం మరణానికి అప్పగించబడతాం. ఆరోగ్యాన్ని కోల్పోతాం. ఆయుష్ దినాలు తరిగిపోతాయి. మరణానికి అప్పగించబడతాం. దేనిని బట్టి అంటే భక్తిలో మనము దిగజారిపోయి భక్తిహీనతలోనికి మనం వెళ్ళిపోవటం బట్టి మన పరిస్థితులు ఎలా అయిపోతాయో దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడతా ఉంది. మన మూల వాక్యంలో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే భక్తిహీనుల సంతానము ఏమైపోతుంది? నిర్మూలమైపోతుంది. అంటే వారి యొక్క వంశం అక్కడితో నిలిచిపోతుంది. చాలా మంది మగపిల్లలు కావాలని ఎందుకు కోరుకుంటారు? నేటి సమాజంలో మనం చూస్తున్నాం, మగపిల్లల కంటే ఆడపిల్లలే చాలా వాటికి బెటర్ అండి అని అంటున్నారు. మొన్న పెద్ద ఆయన అంటున్నాడు, ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులు వారే బెటర్ అండి అని. చూచే విషయంలో కానీ, పరిచర్య చేసే విషయంలో కానీ, వృద్ధాప్యుల వారికి మంచి చెడ్డలను గమనించే విషయంలో కానీ ఆడపిల్లలు చాలా మంది ఉంటున్నారండి అని. మగపిల్లలు చూడరంటే చూడరని మనం అనడానికి లేదు. సో అయితే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా మగపిల్లలు ఎందుకు కావాలనుకుంటారంటే మగపిల్లల ద్వారానే వారి యొక్క వంశము ముందుకు తీసుకొని పోబడుతుంది. అవునా కదా? అలా చూస్తారు. అవునా కదా? అంటే మన ఇంటి పేరు లేదా మన వంశము మనతో నిలిచిపోకూడదు. మన తర్వాత మన పిల్లలు, వారి తర్వాత వారి పిల్లలతో ఆ వంశం అనేది ముందుకు కొనసాగించబడాలి. కానీ దేవుని వాక్యం ఏమంటా ఉంది? భక్తిహీనుల సంతానం అంటే ఏమైపోతుంది? బలము విరవబడుతుంది. ఆయుష్ దినాలు తరిగిపోతా ఉన్నాయి. దీపము ఆరిపోతా ఉంది. వారితో అంతటితో ఆగిపోతే పర్వాలేదు. వారి తరువాత వారి సంతానం ఏమవుతుందంట? నిర్మూలమైపోతా ఉంది. ఎంత విషాదకరమైనటువంటి మాట అది. మనతో మన వంశం ఆగిపోకూడదు కదా.
మన బలము ఏమవ్వాలి? పెరగాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు పక్షి రాజు యవనము వలె మన యవనము కొత్తదగుచున్నట్లు మేలుతో వారి హృదయాన్ని తృప్తిపరుస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. మన బలము నూతన పరచబడాలి. నూతన బలాన్ని దేవుని సన్నిధిలో మనం పొందుకోవాలి. మన బలము విరవబడకూడదండి. క్రీస్తు యేసునందున్న కృప చేత నా కుమారుడు అయిన తిమోతి, నువ్వు బలవంతుడవు. మనం బలాభివృద్ధి చెందాలి. మనం బలపరచబడాలి. నూతన బలాన్ని మనం పొందాలి. కానీ భక్తిహీనుల బలం ఏమవుతుంది? వారి బాహు ఏమవుతా ఉంది? విరవబడుతూ ఉంది. ఈరోజు చాలా మంది వారి యొక్క బలము విరవబడడానికి కారణం ఏంటంటే భక్తిలో వారు దిగజారిపోతా ఉన్నారు, భక్తిహీనులైపోతా ఉన్నారు. ఆయుష్ దినాలు తరిగిపోతా ఉన్నాయి. వారి దీపము ఆరిపోతా ఉంది. వారి తర్వాత వారి వంశము ముందుకు వెళ్లకుండా వారి సంతానము నిర్మూలమైపోతా ఉంది. కానీ దేవుని వాక్యం అంటా ఉంది, ఆయన భక్తులనంట ఆయన విడిచిపెట్టాడంట. వారు ఎన్నటికి కూడా కాపాడబడతారంట. రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దా, దగ్గరగా చెప్దామా? హల్లెలూయా. ఆయన వారిని విడిచిపెట్టాడు. వారు ఎన్నటికి ఏమవుతారు చెప్పండి? కాపాడబడతారంట. మనం కాపాడబడాలి. మన కుటుంబాలు కాపాడబడాలి. మన పిల్లలు కాపాడబడాలి. మనం కలిగి ఉన్న సాంపత్యము కాపాడబడాలి. మనం చేస్తున్న చేతి పని, వ్యాపార, ఉద్యోగం, అది ఏదైనా దేవుని కృపలో కాపాడబడునుగాక. ఈ ఫిబ్రవరి మాసంలో దేవుని కాపుదలలో మనమందరం కూడా భద్రపరచబడుదుముగాక. దేవుని కాపుదలలో మనం నడిపించబడుదుముగాక. దేవుని కాపుదల మన కుటుంబాల మీద నిలిచుండునుగాక. ఎన్నటికి మనము కాపాడబడుదుముగాక. మనం కాపాడబడినట్లుగా మనం ఎలా ఉండాలి అంటే భక్తులంగా. దేవుని వాక్యం అంటా ఉంది, యెహోవా యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కూడా భయభక్తులలో మొదటి మాట భయమైతే రెండవ మాట ఏంటి చెప్పండి? భక్తి. భక్తి కలిగినటువంటి వారంగా, భక్తిలో నిలిచినటువంటి వారంగా, భక్తిలో కొనసాగించబడుతున్నటువంటి వారంగా దేవుని సన్నిధిలో మనం కనబడాలండి. భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, కేవలము వారు నాకు ఇష్టులు. భక్తులంటే దేవునికి ఎవరు చెప్పండి? ఇష్టులు. మనం దేవునికి ఇష్టలంగా, దేవునికి ఇష్టమైనటువంటి భక్తులంగా మనం మారిపోవాలి. చాలా మంది భక్తిని వస్త్రాలలో కనపరుస్తారండి. అదే పౌలు భక్తుడు అంటాడు, కొందరు పైకి భక్తి గలవారుగా కనబడుతున్నారు కానీ భక్తిలో ఉన్న దేవుని శక్తిని వారు ఆశ్రయించలేకపోతున్నారు. పైకి భక్తి గలవారంగా కాదు, మనం భక్తిలో ఉన్న దేవుని శక్తిని ఆశ్రయించే వారంగా మనం ఉండాలి. చాలా మంది భక్తి వారి యొక్క వస్త్రాలకు పరిమితమైంది. దేనికి పరిమితమైంది చెప్పండి? వస్త్రాలకు పరిమితమైంది. చాలా మంది వారి యొక్క భక్తి మాటలకు పరిమితమైంది. దేనికి పరిమితమైంది?
భక్తి అలంకారానికి పరిమితమైందండి. ఇది పైకి భక్తిగా కనబడేటువంటి వారి సూచనలు. మన భక్తి వస్త్రాలలో కాదు, మన భక్తి ప్రవర్తనలో ఉండాలా. దేనిలో ఉండాలా? మన భక్తి మాటల్లో కాదండి, మన భక్తి క్రియల్లో ఉండాలా. మన భక్తి దేనిలో ఉండాలి? క్రియలలో ఉండాలి. మన భక్తి అలంకరణలో కాదండి, అంతరంగంలో మన భక్తి కనబడాల. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఆదివారం దేవుని పిల్లల యొక్క వస్త్రధారణ కోడేంటి? తెల్ల బట్టలు. తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన భక్తులం అయిపోతామా? కాదు కదా. క్రైస్తవులు దేవుని పిల్లలు ఒకరినొకరు ఎదుర్కొన్నప్పుడు ఏం చేస్తారు? వందన వచనాలను పలుకుతారు. వందన వచనాలు పలికినంత మాత్రాన మనం భక్తులం అయిపోతావా? చెప్పండి. ఇవన్నీ మొదటి మెట్టుకే పరిమితం. భక్తిలో మొదటి మెట్టుకే పరిమితం. అవి కాస్త మనం లోతుగా భక్తిలో ఉన్నతమైనటువంటి ఆ స్థితికి మనం ఎదగాలి అంటే మరికొన్ని విషయాలు ఉన్నాయి, వాటిలో మనం ముందుకు వెళ్ళాలి. 2 చేతుల దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. దగ్గరగా చెప్దాం. ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటెన్నటికీ కాపాడబడతారంట. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనాన్ని మీరు గమనిస్తే ఓ చక్కటి మాట అక్కడ వ్రాయబడిందండి. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం, తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని, తన భక్తుల పాదము తొట్టిల్లకుండా ఆయన వారిని ఏం చేస్తాడంట? ఈ ఫిబ్రవరి మాసంలో మన పాదము తొట్టిల్లి మనం పడిపోకుంటున్నట్లుగా ఆయన మనలను కాపాడునుగాక. ఆయన మనలను కాపాడునుగాక. తొట్టిల్లినప్పుడు బ్యాలెన్స్ తప్పినప్పుడు ఏమవుతుంది చెప్పండి? పడిపోతాం. పడిపోతే దెబ్బలు తగులుతాయి, గాయాలు అవుతాయి, హాస్పిటల్ పాలవుతాం, ఒక్కోసారి ఎముకలు విరిగిపోతాయి, చాలా పెయిన్, బాధ అనుభవించవలసి వస్తుందండి. ఇదొక అనుభవం. చాలా మంది ఆర్థిక స్థితిగతుల్లో తొట్టిల్లిపోతా ఉన్నారు. సమాధాన సంతోష విషయంలో కుటుంబాల్లో తొట్టిల్లిపోతా ఉన్నారు. ఆర్థికంగా చితికిపోయి, ఆర్థికంగా నష్టపోయి, రుణాల పాలైపోయి, చేతుల కష్టార్జితం అంతా కూడా వడ్డీలకు కట్టేస్తూ, శాపాన్ని, దరిద్రాన్ని అనుభవిస్తూ చాలనటువంటి ఆ జీవితాలను జీవిస్తా ఉన్నారు. కారణం ఏంటంటే ఆర్థిక స్థితిగతులు తొట్టిల్లిపోయినాయి. కుటుంబాల్లో ఒకరినొకరు అర్థం చేసుకోలేని స్థితిలో సమాధానాన్ని కోల్పోతున్నారు, సంతోషాన్ని కోల్పోతా ఉన్నారు. కుటుంబాల్లో సమాధాన సంతోషాలు తొట్టిల్లిపోతా ఉన్నాయి. నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితులు లేవు. కలవరాలు కుటుంబాల్లో ఏలుబడి చేస్తూ ఉన్నాయండి. కారణం ఏంటంటే తొట్టిల్లిన అనుభవాలు. దేవుని వాక్యం అంటా ఉంది, ఆయన తన భక్తుల పాదము తొట్టిల్లకుండా వారిని.
ఈ ఫిబ్రవరి మాసంలో నీ పాదం ఎక్కడ తొట్టిల్లకుండా నిన్ను కాపాడడానికి సియోనులో నుండి యేసయ్య తన బాహువులు నీ కొరకు చాపి ఆయన నిన్ను పట్టుకొనుగాక, నిన్ను నడిపించునుగాక, గమ్యానికి నిన్ను నడిపించునుగాక. నీ పాదము తొట్టిల్లకుండా ఆయన నిన్ను కాపాడుతాడంట. 91వ కీర్తనలో ఉంది కదా, నీ పాదములకు రాయి తగలకుండా ఏం చేస్తాడంట దేవుడు? నిన్ను ఎత్తి పట్టుకొనడానికై దేవుడు తన దూతలకు తొట్టిల్లి పడిపోకుండా ఆయనే నిన్ను కాపాడుతాడు. నీ పాదాలకు రాయి తగలకుండా నిన్ను ఎత్తి పట్టుకోవడానికి దేవుడు ఎవరిని పెట్టాడు? దేవదూతలను పెట్టాడు. అందరి కొరకు పెట్టాడు ఆ దేవదూతల్ని. ఎవరి కొరకు పెట్టాడు? ఆయన భక్తుల కొరకు. ఎవరి కొరకు పెట్టాడు చెప్పండి పాస్టర్ గారు? ఈ నూతన సంవత్సరంలో జనవరి మాసంలో ఉన్న 4 ఆదివారాల మందులో కనపడ్డాను. ఫిబ్రవరి ఈ ఫస్ట్ ఆదివారం కూడా దేవుని మందులో కనపడ్డాను. చాలా సంతోషం. అలా కనబడినంత మాత్రాన మనం భక్తులమైపోతామా? నిజంగా మనం భక్తులమని పిలువబడాలి దేవుని ద్వారా అంటే 2 రిఫరెన్స్ నేను మీకు కోట్ చేస్తాను. చూడండి, కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 23వ వచనం. దయచేసి గమనించండి. 31:23 యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను. భక్తులమైతే ఏం చేయాలి? మనం చెప్పాలి. భక్తులమైతే ఏం చేయాలా? నిజంగా మనం దేవుని భక్తులమైతే, యెహోవా భక్తులమైతే మనం ఏం చేస్తాం? ఆయనను మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఎవరిని? యేసయ్యను ప్రేమించాలి. యెహోవా భక్తులారా ఆయన ద్వారా ఎన్నటెన్నటికి మీరు మీ కుటుంబాలు కాపాడబడినట్లు ఆయన తన భక్తుల పాదము తొట్టిల్లకుండా ఆయన ద్వారా మీరు కాపాడబడినట్లు యెహోవా భక్తులారా మీరే ఏం చేయాలి? మీరు ఆయనను ప్రేమించుడి. ఎవరిని ప్రేమించాలి? ఎవరిని ప్రేమిస్తున్నాం? ఇందాకే చెప్పే మన భక్తి మాటలకు పరిమితం కాకూడదు. మన భక్తి వస్త్రాలకు పరిమితం కాకూడదు. యేసయ్య అంటే నాకు చాలా ఇష్టం అండి, యేసయ్య అంటే నాకు చాలా ప్రేమ అండి. నిజమేనా? నిజమే అయితే అది మాటలకు పరిమితం అయిందా? క్రియల్లో కూడా ఉందా? దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. నిజంగా నువ్వు యేసయ్యను ప్రేమిస్తే నీ జీవితంలో ప్రప్రథమంగా ఒక కార్యం జరుగుద్ది. ఏం జరుగుద్ది? చూడండి, కీర్తన గ్రంథంలో 97వ అధ్యాయం 10వ వచనం. 97 యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును మీరు తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడును. మన పాదము తొట్టిల్లి మనం పడిపోకున్నట్లుగా ఆయన మనల్ని కాపాడుతాడు. ఆయన మన ప్రాణమును కాపాడుతాడు. మన ప్రాణమును కాపాడునట్లుగా యెహోవా మన కుడి ప్రక్కన ఆయన మనకు నీడగా ఉంటుంది. నిన్ను కాపాడువాడు నీ దేవుడైన యెహోవాయే. యెహోవాను ప్రేమించువారున్నారా ఏం చేస్తారంట వారు? చెడుతనమును చెప్పాలి. చెడుతనమును చెప్పాలి అందరూ. చెడుతనములో అబద్ధాలున్నాయి. అసహించుకుంటావా?
చెడుతనములో అపవిత్రమైన మాటలున్నాయి, అసహించుకుంటావా? చెడుతనములో బూతులున్నాయి, అసహించుకుంటావా? చెడుతనములో మోసం ఉంది, అసహించుకుంటావా? చెడుతనములో అసూయ ఉంది, అసహించుకుంటావా? చెడుతనములో ద్వేషం, కోపాలున్నాయి, కక్షలున్నాయి, విభేదాలున్నాయి, అల్లరితో కూడిన ఆటపాటలున్నాయి, త్రాగుబోతుల విందులున్నాయి. వీటిని అసహించుకుంటావా? అవా కావాలి? చెప్పండి. ఇది కూడా బొవ్వ కూడా కావాలి. మేము దేవుని భక్తులం, మేము ఆయన ప్రేమిస్తున్నామని చెప్తున్నారు. మరి చెడుతనాన్ని అసహించుకునే దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం అసహించుకోలేకపోతున్నారు. చెడుతనాన్ని కూడా ప్రేమిస్తున్నారు. ఒక వరలో 2 కత్తులు ఇమడగలవా? ఒక దాసుడు 2 యజమానులకు దాసుడుగా ఉండగలడా? ఒక వ్యక్తి 2 సమానంగా ప్రేమించగలడా? మరి ఈరోజు ఎవరిని ప్రేమిస్తున్నాం? దేవుణ్ణి ప్రేమించేవారమా, చెడుతనాన్ని ప్రేమించేవారమా? దేవుని ప్రేమిస్తే చెడుతనాన్ని అసహించుకుంటాం, చెడుతనాన్ని ప్రేమిస్తే దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతాం? మనం అసహించుకుంటామని నోటితో చెప్పలేం, కానీ మన క్రియలు అలా కనపడతాయి. అందుకనే అపోస్తుడైనటువంటి పౌలు గారు అంటాడు, పేతుడు భక్తుడు కూడా అంటాడు, మిమ్మును బట్టే కదా దేవుని నామం ఏమవుతుంది? దానికి కారణం ఏంటంటే మనం భక్తులమే, కానీ మన క్రియలు దేవునికి ఏం తీసుకొస్తున్నాయి? అపకీర్తిని, అవమానాన్ని తీసుకొని వస్తా ఉన్నాయి. యెహోవాను ప్రేమించువారులారా, చెడుతనమును మీరు దేన్ని అసహించుకోవాలి? మంచి మాట, చెడ్డ మాట. అది ఏది? మీ ఇద్దరు మధ్యన గ్యాప్ మళ్ళీ దగ్గరకు వస్తుంది. స్తోత్రం చెప్పండి. గ్యాప్ ఏమాత్రం దగ్గరకు వచ్చినా రేపు వచ్చే ఆదివారం మీకు అక్కడ బాక్సులు తయారు చేస్తాం. స్తోత్రం చెప్పండి. ఒక క్రమం కనపడాలి మందిరంలో, ఒక డిసిప్లిన్ కనపడాలి దేవుని మందిరంలో, దేవుని భయం కనపడాలా దేవుని మందిరంలో. మనం గమనించినప్పుడు, మనం చూసినప్పుడు అట్లా దేవుని సన్నిధిలో మనం ఎదుగుదుముగాక. యెహోవా భక్తులారా, మీరు ఆయనను ప్రేమించుడి. యెహోవాను ప్రేమించువారులారా, చెడుతనమును. ఆయన తన భక్తులను విడిచిపెట్టేవాడు కాదు. వారెన్నటికి కాపాడబడతారు. వారి పాదము తొట్టిల్లకుండా ఆయనే వారిని కాపాడుతాడు, వారి ప్రాణాన్ని కాపాడుతాడు. ఆయన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుతాడు. ఆయన భక్తులు అనగా మొదటగా మనం ఆయనను ఏం చేయాలి? ప్రేమించాలి. ఆయన్ని ప్రేమిస్తే మనలో ఏం జరుగుతుంది? చెడుతనాన్ని మనము అసహించుకుంటాం, చెడుతనాన్ని మనం విడిచిపెడతాం, చెడుతనానికి దూరంగా వెళతాం. సంవత్సరాలు గడుస్తున్నాయి, దేవుని పిల్లలుగా పిలువబడుతూ ఉన్నాం, క్రైస్తవులంగా పిలువబడుతున్నాం, భక్తులంగా పిలువబడుతున్నాం. అదే సమయంలో ఇంకా చెడుతనాన్ని మనం ప్రేమిస్తున్నాం, చెడుతనాన్ని అసహించుకోలేకపోతున్నాం, చెడుతనాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. ఎలా భక్తులమని దేవుడు మనల్ని దగ్గరికి తీస్తాడు చెప్పండి? ఎలా భక్తులమని ఆయన మనల్ని ఇష్టపడతాడు? ఎలా భక్తులమని ఆయన మనల్ని కాపాడుతాడు? ఎలా కాపాడుతాడు? ఈ రోజున
కాస్త దేవుని వాక్యపు లోతుల్లోనికి మనం వెళదాం. భక్తులంగా పిలువబడుతున్న మన జీవితాలలో దేవుని ప్రేమించే వారమైతే చెడుతనాన్ని అసహించుకునే వారంగా మనం ఉండాలి. మన దినచర్యలో, మన జీవన శైలిలో, మనం పనులు చేసుకునే చోట, వ్యాపారం చేసే చోట, ఉద్యోగాలు చేసే చోట, మన ప్రయాణాలలో ఎక్కడ కూడా చెడుతనానికి మనం చోటు ఇవ్వకూడదు. గట్టిగా మనం చెప్పగలరా? గట్టిగా చెప్పగలరా? చెడుతనానికి మనము దూరం అవుదుముగాక. అలా భక్తులంగా మనం పిలువబడుదుముగాక. రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. గమనించండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. సొలొమోను భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, అమ్మా హృదయపూర్వకముగా నిన్ను అనుసరించుచు నీ భక్తుల నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచు ఆకాశమందైనను భూమి ఎందైనను లేడు. జాగ్రత్తగా గమనించండి. ఆ వచ్చిన భాగంలో ఉన్నటువంటి మాటలు నేను చదువుతాను. సొలొమోను ప్రార్థనలో దేవుని దగ్గర అతడు మనవి చేస్తూ ఏమంటున్నాడంటే, యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించుచు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచు నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు. హల్లెలూయా. మనము సేవిస్తున్న మన దేవుని వంటి దేవుడు ఎక్కడ లేడంటే ఇంకా ఆకాశమందైనను భూమి అందైనను. ఒకసారి అందరూ చప్పట్లు కొట్టేసేనా మన కనపడుతుంది. ఒప్పుకుంటారా? ఆయనకు సమమైనటువంటి దేవుడు ఆకాశం అందైనను భూమి ఎందైనను. ఆయనతో ఎవరిని మనం పోల్చలేం. దైవజనుడైన మోషే అంటాడు, అద్భుతములు చేయటంలో నీకు సాటి అయిన వారు ఎవరు కూడా, అద్భుతాలు చేయటంలో ఆయనకు సాటి అయిన వారు ఆకాశమందైనను భూమి ఎందైనను కూడా. భక్తులు ఆయన దగ్గరగా ఆయన కార్యాలు అనుభవించినటువంటి వారు చెప్పగలుగుతున్న మాటలవి. అంచు అంచున భక్తి చేసేవారు మాటలు కాదండి. మనం మన దేవుని శక్తిని ఎరిగిన వారమై, ఆయన బలమును ఎరిగిన వారమై, ఆయన గొప్పతనాన్ని ఎరిగిన వారమై మనం ఆయనను సేవించాలి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఆకాశమందైనను భూమి ఎందైనను నీకు సమమైన వారు ఎవరు లేరయ్యా. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అంత గొప్ప దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. అంత గొప్ప దేవుని పాదాల దగ్గర మనం ప్రార్థన చేస్తా ఉన్నాం. అందుకనే భక్తుడు అంటాడు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు. మనము ధన్యులమండి. ఎవరని చెప్పండి? మనం ఎక్కడి నుంచి రావాలి ఆ మాట? హృదయ లోతుల్లో నుంచి,
ధన్యులమైన నిజంగా ఆడ పాస్టర్ గారు ఆడ బాధలు ఆడే ఉన్నాయి, ఆడ కష్టాలు ఆడే ఉన్నాయి అంటారా? ఉంటాయి. ఆ బాధల్లో కష్టాల్లో దేవుని ద్వారా కలిగే ఆదరణ, ఆ సమాధానం, ఆ ధైర్యము దేవుణ్ణి ఎరగిన వారికి లేదండి. అదే మన ధన్యత. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. చిన్న పిల్లోడు ఆడుకుంటూ వాడు కింద పడ్డాడు. మోకాలికి కొంచెం దోక్కుపోయి దెబ్బ తగిలింది. నొప్పితే ఏడుస్తున్నాడు. పరుగున తల్లి వచ్చి వాడిని ఎత్తుకొని కవిగిల్లోకి తీసుకుంది అనుకోండి, ఎలా ఉంటుంది? ఆ తల్లి కవిగిల్లో ఉన్న స్పర్శ, ఆ ఆదరణ అనుభవించి ఆ బిడ్డకు తెలుస్తుంది. నేనేమంటానంటే, బాధలు మన జీవితంలో ఉన్నాయి, కష్టాలు మన జీవితంలో ఉన్నాయి, పెయిన్ మన జీవితంలో ఉంది. అయితే ఆ కష్టంలో, ఆ బాధలో, ఆ బలహీనతలో ఆయన తన కౌగిల్లోనికి మనం తీసుకుంటాడు. ఆయన కౌగిల్లోనికి మనం తీసుకునబడినప్పుడు ఆ ఆదరణే వేరప్ప. అనుభవించే వారికి తెలుస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. ఎన్నో మార్లు నేను అనుభవించానండి. భయాలలో అనేక రకాల సమస్యలను బట్టి హృదయము భయముతో నింపబడినప్పుడు దేవుని మాట ద్వారా కలిగే ఆ ధైర్యము, ఆ ధైర్యంలో ఉన్న అనుభూతి నేను అనుభవించాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అనుభవించే వారికి తెలుస్తుంది. అందుకునే భక్తుడు అన్నాడు, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. ఆయన కౌగిలిలో ఆదరణ, ఆయన మాట ద్వారా ధైర్యము, ఆయనలో మనకు ఒక నిరీక్షణ ఉందండి. అందుకే మనము ఏమయ్యామంటే ధన్యులము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయనకు సమముడైనటువంటి వాడు ఆకాశమందైనను లేడు. అలా దేవుని ఔన్నత్యాన్ని ఎత్తిపడుతూ సొలొమోను ఏమన్నాడు ఆ వచనాలలో? జాగ్రత్తగా మీరు గమనిస్తే ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయుల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించుచు. ఇక్కడ ఈ మాట నోట్ చేయండి. నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు. తన భక్తుల విషయంలో ఆయన నెరవేరుస్తాడు? నిబంధనను నెరవేరుస్తాడు. నిబంధన అనగా ఆయన తన భక్తులతో చేసిన ఒడంబడిక, తన భక్తులకు ఆయన ఇచ్చిన మాట, ఆయన చేసిన వాగ్దానం. తప్పే దేవుడు కాదు, దానిని నెరవేర్చే దేవుడు. ఎవరు చెప్పండి? ఆయన నీ భక్తులకు నీవు చేసిన నిబంధన ఏదైతే ఉందో దానిని నీవు నెరవేర్చే దేవుడు అయ్యా. అలా నెరవేర్చే విషయంలో నీకు సమమైన వాడు ఆకాశమందైనను. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. దగ్గరగా చేతుల దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఆయన భక్తుల జీవితంలో ఆయన ఇచ్చిన మాట తప్పడు. ఆయన కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు. ఆలస్యం కూడా మన మంచి కొరకేనండి. ఎవరి కొరకు చెప్పండి? కుమారుడు అడిగాడు కదని తండ్రి వెంటనే బైక్ కొనిస్తాడా? బైక్ కొనివ్వాలంటే దానికి కావలసిన వయసు కోసం తండ్రి ఏం చేస్తాడు? ఎదురు చూస్తాడు. ఆరో తరగతికి 7వ తరగతికి బైక్ కొని పెట్టిస్తే ఏం చేసుకుంటాడు? ఆ బండిని హ్యాండిల్ చేసి ఆ బండిని తోలే ఆ ఎనర్జీ, ఆ బలం వాడి దగ్గర ఉండదు. చాలా చాలా విషయాల్లో మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాటి విషయంలో దేవుడు మనకు వాగ్దానాలు చేసి, నిబంధన చేసి, ప్రభు మనతో మాట్లాడుతూ మనం ధైర్యపరుస్తున్నాడు. కానీ అవి ఇంకా మనం పొందుకోలేకపోతున్నాం. కొద్దిగా ఆలస్యం జరుగుతూ ఉంది. ఆలస్యం అయిందని దేవుడు ఇవ్వడా?
ఇవ్వకుండా మానుకునేవాడు భక్తులకు నిబంధనను చేసి ఆ నిబంధనను నెరవేర్చే విషయంలో, వారికి కృప చూపే విషయంలో ఆయనకు సమమైనటువంటి వారు ఆకాశం అందైనా భూమి అందైనా లేరండి. ఒకటి, తొట్టిల్లకుండా ఏం చేస్తాడు? ఆయన మనలను కాపాడుతాడు, మన ప్రాణమును ఆయన. రెండవది, భక్తుల విషయంలో ఆయన చేసిన నిబంధనను ఆయన నెరవేరుస్తాడు. ఇక్కడ భక్తులు అనగా నిజంగా ఆయన భక్తులు ఏం చేస్తారంట? ఆ వచన భాగంలో ఉన్న మాట మీరు జాగ్రత్తగా గమనిస్తే 14వ వచనంలో మీరు చూడండి. దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు. నిజంగా ఆయన భక్తులమైతే హృదయపూర్వకంగా ఎవరిని అనుసరిస్తాం? మనం ఎవరిని అనుసరిస్తాం చెప్పండి? ఆయన మన కొరకై మాదిరిగా ఉంచిన అడుగు జాడలను మనము అనుసరిస్తాం. ఎలా? కష్టంగానా, ఇష్టంగానా? దేవుని వాక్యంలో దైవజనుడు అంటున్నాడు, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులు. నిజంగా మనం దేవుని భక్తులమైతే ఆయనను మనం అనుసరిస్తాం. ఒప్పుకుంటారా ఈ మాట? ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? లోకంలోనండి కొంతమందికి కొందరు ఫ్యాన్స్ ఉంటారు. వారు అభిమానించేటువంటి అభిమానం వ్యక్తులు ఉంటారు కదా, ఆ ఫ్యాన్స్ వారిని ఫాలో అవుతుంటారు. వారు ఎలాంటి వస్త్రాలు వేస్తే వీళ్ళు కూడా అలాంటి వస్త్రాలే, వారి హెయిర్ స్టైల్ ఎలా ఉంటే వీళ్ళది కూడా హెయిర్ స్టైల్ అలాగే. అంటే దానికి సాదృశ్యం ఏంటంటే, మేము ఫలానా వ్యక్తులకు సంబంధించిన ఫ్యాన్స్, వాళ్ళ అభిమానులం మేము అనేది వీరిలో అది ప్రదర్శించబడతా ఉంటుంది. వాళ్ళని అనుసరిస్తూ ఉంటారు వీళ్ళు. మరి మనం ఎవరి భక్తులు? దేవా, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించు నీ భక్తులా. అంటే నిజంగా మనం హృదయపూర్వకంగా దేవుణ్ణి అనుసరించే భక్తులమైతే మన భక్తిలో ఆయన మనకుంచిన మాదిరి, ఆ మాదిరికరమైన జీవితం మన జీవితాల్లో కూడా కనబడాలి. మన జీవితాల్లో కూడా ఒప్పుకుంటారు ఈ మాట? ఒప్పుకుంటారా? ఒప్పుకుంటే ఆయన మాదిరి ఏంటి? ఆయన మాదిరి ఏంటి? ఆయన క్రమం తప్పకుండా తన వాడుక చొప్పున విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరమునకు వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాడంట? ఎప్పుడు వెళ్ళేవాడు? ప్రతి విశ్రాంతి. ఇది ప్రభు మనకుంచిన మాదిరి. ఇప్పుడు మనం ఆయన భక్తులమైతే, హృదయపూర్వకంగా మనం ఆయనను అనుసరించే వారమైతే, మనం కూడా ఆదివారం ఎక్కడ కనబడాలి? చెప్పాలి. ఎవరి అంతరంగంలో మనస్సాక్షి వారికి చెప్తుంది, ఆదివారం నేను దేవుని మందిరంలో రెగ్యులర్గా కనబడగలుగుతున్నానా, కనబడలేకపోతున్నానా? ఎవరిని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఒకరికొకరు మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో దేవుడు చేసిన నిబంధనను దేవుడు నెరవేర్చాలి అంటే నీవు ఆయన భక్తుడుగా హృదయపూర్వకంగా నీవు ఆయనను అనుసరించాలి. ఒక ఆదివారం దేవుని మందిరంలో కనబడి మరొక ఆదివారం దేవుని మందిరంలో కనబడకుండా, 4 ఆదివారాలు దేవుని మందిరంలో కనబడి 2 ఆదివారాలు దేవుని మందిరంలో కనబడకుండా దీనిని అనుసరించడం అంటారా?
ప్రభు క్రమం తప్పకుండా ఆయన తన వాడుక చొప్పున వెళ్ళాడు. రెండో మాట చెప్పంటారా? ఆయన వాడుక చొప్పున ఎక్కడికి వెళ్ళాడు? ప్రార్థన చేయుటకు ఒలీవ కొండకు. అంటే యేసయ్యలో రెండవ దేవుంది చెప్పండి, ప్రార్థన. వాడుక చొప్పున ఆయన ఏం చేశాడు? ఆయనకి ఏ కష్టం వచ్చింది, ఏ బాధ వచ్చింది, ఏ సమస్య వచ్చింది, ఏ ఇబ్బంది కలిగిందని ప్రార్థన చేశాడు? మనకు మాదిరిని చూపెట్టడానికి ఆయన మోకాళ్ళు వేశాడు. మనకు మాదిరిని చూపడానికి చేతులు ఆకాశం తట్టు ఎత్తాడు. అంటే మీరు ఇలా మోకరించండి, ఇలా మీరు చేతులు ఎత్తండి, ఇలా స్తుతులు చెల్లించండి, ఇలా ప్రార్థన చేయండి అని మనకు మాదిరి కొరకై యేసయ్య ప్రార్థన చేసి చూపెట్టాడు. మన జీవితంలో క్రమం తప్పకుండా ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అది హృదయపూర్వకంగా మనం ఆయనను అనుసరించాలి. పాస్టర్ గారు చెప్పారని, ప్రార్థన అంశం మీద ప్రసంగం చేశారని ఆ 4 రోజులు ప్రార్థన చేయడం కాదు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో దేవుడు చాలా మందిని కదిలించాడు. చాలా మంది బలంగా తీర్మానం చేసుకొని దేవుని మందిరంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి మనం నీరసిల్లిపోతాం, ఒక్కొక్కసారి కొద్దిగా బలహీనం అవుతాం. దేవుడు విడిచిపెట్టక తన సేవకులు నిలబెట్టి బలపరిచి ఎక్కడ మనం బలహీనమయ్యామో, ఎక్కడ నీరసిల్లిపోయామో, ఎక్కడ వెనుతిరిగామో వాటి విషయాల్లో దేవుడు తన సేవకుల ద్వారా లేఖనాల్లో నుంచి ఆయన మరలా మనతో మాట్లాడి ఏం చేస్తాడు? మనల్ని పురికొల్పుతాడు. ఏం చేస్తాడు? మన హృదయాలను రేపుతాడు, మరలా మనల్ని మండింప చేస్తాడు. అప్పుడు ఏమవ్వాలి? మనం పాస్టర్ గారు అలాగే చదువుతారులేండి అని అలా పురికొల్పబడాలి, రేపబడాలి. దేవుని కొరకు మనం మండించబడాలి. దేవునికి స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. దేవా, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించు, నీ భక్తులతో నువ్వు చేసిన నిబంధనను నెరవేర్చువాడవయ్యా. నెరవేర్చే విషయంలో కృప చూపే దేవుడు అయ్యా. నీకు సమమైన దేవుడు ఆకాశం ఎందైనను భూమి ఎందైనను లేడు. హృదయపూర్వకంగా దేవుని అనుసరిస్తున్నామా? నిజంగా ఆయన భక్తులమైతే హృదయపూర్వకంగా ఆయన్ని మనం అనుసరిస్తాం. నేను ప్రారంభంలో చెప్పా, మన భక్తి వస్త్రాలకు పరిమితం కాకూడదు, మన భక్తి మాటలకే పరిమితం కాకూడదు. అది మన ప్రవర్తనలో రావాలి, అది మన క్రియలలో రావాలి, అది మన జీవితంలోనికి వచ్చేయాలి. చూడండి, ఇంకొక 2 రెఫరెన్స్ నేను చూపిస్తాను. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనం. త్వరగా మీరు చూడండి 2 రెఫరెన్స్లు, ముగింపులోనికి వెళదాం మనం. 50వ అధ్యాయం 5వ వచనం. బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీద ఆకాశమును భూమిని నేను. ఎవరు అంటే మనం బలి అర్పణ చేత ఆయనతో మనం ఏం చేసుకున్నాం? నిబంధన చేసుకున్న భక్తులం మనం. చేతుల దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అటువంటి భక్తులను పోగు చేయమని దేవుడు ఎవరికి చెప్తున్నాడు? మీద ఆకాశమునకు చెప్తా ఉన్నాడు, భూమికి. ఒక దినం ఉందండి, ఆయన భక్తులందరూ పోగు చేయబడే దినం. మేఘాల మీద కొనిపోబడి మేఘారుడై వస్తున్నటువంటి పెండ్లి కుమారుడైనటువంటి యేసు ప్రభువుని ఎదుర్కొనే దినం. అది ఆయన భక్తులను పోగు చేసే దినం. చూడండి, ఇంకో రిఫరెన్స్
103వ కీర్తన 17వ వచనం. 103వ కీర్తన 17వ వచనం చూడండి. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుద్దాం. ఆయన భక్తుల మీద ఆయన కృప ఎన్నాళ్ళు ఉంటుందంట? ఒక వారం, నెల, ఓ సంవత్సరం, 4 సంవత్సరాలు కాదండి. ఎంతకాలం? యుగ యుగాలు. మనం ఉంటే మహా ఒక యుగంలో ఉంటాం, అంతే కదా. ఈ యుగం గడిచిపోయిన తరువాత మరొక యుగం ఉంది. దేవునితో సదాకాలము మహిమలో ఉండే యుగం అవుతుంది. ఆ యుగంలో కూడా ఆయన కృప మన మీద నిలిచి ఉంటుంది. నిబంధన, దేవునితో నిబంధన చేసుకున్నటువంటి వారు. దేవుడు మనతో నిబంధన చేశాడు, మనం ఆయనతో నిబంధన చేసి నిబంధన జనులంగా, నిబంధన భక్తులంగా మనం పిలువబడతా ఉన్నాం. వారి విషయమే ఆయన కృప చూపే దేవుడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి ఒక రిఫరెన్స్లో ముగిస్తాను. చూడండి, 116వ కీర్తన 15వ వచనం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి. ఎవరి దృష్టికి? ఎవరు భక్తుల మరణం అంటే మన చావు కూడా ఎలా ఉంటుందంట? చాలా కాస్ట్లీగా ఉంటుందంట. స్తోత్రం చెప్పండి. ఎలా ఉంటుంది మన మరణం? చెప్పాలి, చాలా కాస్ట్లీగా. గట్టిగా చెప్పాలి ఈ మాట. యెహోవా భక్తుల మరణం ఎలా ఉంటుంది? విలువ అంటే ఇనుము కంటే విలువైనది ఏంటి? ఇనుము కంటే విలువైనది, ఇనుము కంటే విలువైనది రాగి. ఇత్తడి ఉంది, తర్వాత వెండి ఉంది. వెండి కంటే విలువైనది బంగారం కంటే కూడా విలువైనది. అంటే ఒకదానికి దాటిన తర్వాత ఇంకొకటి, ఇంకొక దానికి తర్వాత ఇంకొకటి విలువైనది. సో అలా విలువైనది యెహోవా భక్తుల కాస్ట్లీ. అందరి మరణం వంటి మరణం కాదు మనది. మన మరణం ఎలాంటిది చెప్పండి? విలువైన. ఎలా చెప్పగలరు పాస్టర్ గారు అంటారా? ధనవంతుడు చనిపోయాడు బైబిల్లో. ఎవరు వచ్చారు? బంధువులు వచ్చారు. ఎవరు వచ్చారు? అధికారులు వచ్చారు. ఎవరు వచ్చారు? నాయకులు వచ్చారు. ఎవరు వచ్చారు? అందరు కలిసి ఏం చేశారు? డీజే పెట్టి తీసుకుని వెళ్ళారు. ఎక్కడికి? సమాధుల తోటకి. లాజరు కూడా చనిపోయాడు. ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు? దేవదూతలు గొప్పోళ్ళ, అధికారులు గొప్పోళ్ళ? దేవదూతలు గొప్పోళ్ళ, నాయకులు గొప్పోళ్ళ? దేవదూతలు గొప్పోళ్ళ, మనుషులు గొప్పోళ్ళ? కంటికి కనపడుతుందేమో ధనవంతుని మరణంలో అందరూ కనపడ్డారు. ఎందుకంటే మనోడి దగ్గర, లాజర్ దగ్గర ఏం లేదు. ఎవరు రాలేదు? మనుషులు ఎవరు? కానీ ఎవరు వచ్చారు? ఇప్పుడు ఎవరి మరణం గొప్పది? ఎవరి మరణానికి దేవదూతలు వచ్చారు? యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి ఏమైంది? అందుకని ఎవరిని పంపించాడు?
అందుకని ఎవరిని పంపించాడు? ధనవంతుని మరణం ఏమి లేదు, అందుకని ఎవరిని పంపించలేదు. ధనవంతుడి మరణంలో దేవదూతలు వచ్చారా? మనుషులు వచ్చారు, పట్టుకున్నారు, ఈడ్చారు, తీసుకెళ్లి సమాధుల్లో. కానీ లాజరు మరణంలో దేవదూతలు వచ్చి ఎక్కడికి తీసుకుని వెళ్ళారు? పరదేశ్ అబ్రహాము రొమ్మున ఉండడానికి లాజరుని కొనిపోవడానికి వచ్చారండి. యెహోవా భక్తుల మరణము అందుకునేది కాస్ట్లీ. అదే పౌలు అంటాడు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకు ఏంటి లాభం? నేను ఇక్కడ చనిపోతే, ఇక్కడ నేను కళ్ళు మూస్తే నా యేసయ్య కౌగిట్లో కళ్ళు తెరుస్తాను. చాలా కాస్ట్లీ అండి. 100 కోట్ల డబ్బున్న ధనవంతుడు చనిపోతే తను ఎక్కడికి వెళ్తాడో తనకి నిరీక్షణ లేదు. 100 కోట్లు కాదండి, జేబులో 100 రూపాయలు లేకపోయినా ఒక నిజమైన క్రైస్తవుడు చనిపోతే అతని మరణం అతనికి ఏముందో తెలుసా? ఒక నిరీక్షణ. ఏంటా నిరీక్షణ? నేను ఇక్కడ చనిపోగానే యేసయ్య దగ్గర నేను బ్రతికించబడుతున్నాను. నా బ్రతుకు యేసయ్యతో ఉంది. యుగ యుగాలు ఆయనతో నేను ఉంటాను, మహిమలో ఉంటాను. దేవదూతలు ఆరాధన చేస్తా ఉంటే ఆ ఆరాధనలో నేను ఉంటాను. పరిశుద్ధులు తేజోవాసులు వారి స్వాస్థ్యంలో నేను కూడా పాలువాడనవుతాను. నిత్య జీవాన్ని నేను స్వతంత్రించుకుంటాను అన్న నిరీక్షణ పేదవాడైన క్రైస్తవుని జీవితంలో ఆ నిరీక్షణ ఉంటుంది. అందుకనే ఆయన భక్తుల మరణం ఏమైంది? ఆయన భక్తుల మరణం ఏమైంది? ఆయన భక్తులు చనిపోతే మనుషులు రాకపోవచ్చు, బంధువులు రాకపోవచ్చు, డబ్బు లేదని, స్నేహితులు రాకపోవచ్చు, డబ్బు లేదని, ఇరుగు పొరుగు వారు రాకపోవచ్చు, డబ్బు లేదని. కానీ ఎవరు వస్తారు? భయపడక్కర్లేదు. ప్రార్థనకి వెళ్తే చచ్చి పాడేసేదానికి ఎవరు లేరా అని అటువంటి మాటలు అక్కడక్కడ మనం వినలేదు. ఇప్పుడు చచ్చి ఎవరు పడేస్తారు? రేపు మిమ్మల్ని అనేవాళ్ళు లేరా? ఎవరున్నారు? ఒక వెంటనే మీరు చెప్పాలా? ఎవరున్నారని చెప్పాలా? గట్టిగా చెప్పండి. నేను చనిపోతే ఎవరు వస్తారు? బంధువులు వచ్చినా రాకపోయినా దేవదూతలు. ఎవరు వస్తారు? మరి ఇంకేంది నాకు బాధ? ఆ నిరీక్షణ దేవుల్లో మనకు. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ. దేవుని పిల్లలంగా మన చావు చాలా కాస్ట్లీ చావు. ఏడుగు చచ్చినా వెయ్యే, మనం బ్రతికినా కాస్ట్లీ మనుషులే, చచ్చిపోయినా కాస్ట్లీ మనుషులు. నీ భక్తుల మరణము, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. అక్కడ 13వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. ఆయన భక్తులు ఏం చేస్తారంట? రక్షణ పాత్రను. ఏ పాత్ర? ఏ పాత్ర? మన కొరకు ప్రాణాన్ని బలిగా అర్పించి తన దేహంలో రక్తమంతా మన కొరకు చిందించి తన రక్తమంతా ఆఖరి బొట్టు వరకు మన కోసమే ధార పోసి మనల్ని విమోచించి నిత్యత్వానికి, నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేసి యేసయ్య శిలువకు అప్పగించబడిన ఆ రాత్రి ఆయన మన చేతిలో ఏం పెట్టాడు? రక్షణ పాత్రను. ఆయన అదే ప్రభు శరీరము, ప్రభు రక్తం. ఆయన భక్తులమైతే మన చేతిలో ఏముండాలి? ఏముండాలి చెప్పండి? ప్రభు శరీరము, ఆయన మన కొరకు చిందించిన రక్తానికి సాదృశ్యంగా ఉన్న రక్షణ పాత్ర మన చేతిలో. భక్తులమని చెప్పుకుంటే సరిపోద్దా? భక్తులమంటే ఏం చేయాలి? మొదటిగా ఆయన్ని ప్రేమించేవారంగా. ఆయన ప్రేమించేవారం అంటే చెడుతనాన్ని మనము అసహించు. ఆయన భక్తులమంటే హృదయపూర్వకంగా ఆయనను అనుసరించేవారంగా.
ఆయన భక్తుల మధ్య మన చేతిలో ఏముండాలి? రక్షణ పాత్ర చేతిలో ఉండాలి. ఏముంది మన చేతిలో? అపవిత్రమైన వాటన్నిటిని మన చేతులతో పట్టుకుంటున్నామా? దయ్యాల దగ్గర బలర్పించిన వాటిని మన చేతులతో పట్టుకుంటున్నామా? లేక మన కొరకు ప్రాణం పెట్టిన యేసు నాథుని శరీరాన్ని, ఆయన రక్తాన్ని, మనల్ని దీవించు ఆశీర్వచనపు పాత్రను, రక్షణ పాత్రను చేత పట్టుకుంటున్నామా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. మన చేతిలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కనబడునుగాక. మన చేతిలో రక్షణ పాత్ర కనబడునుగాక. జీవవాక్యాన్ని చేత పట్టుకొని ఈ లోకంలో మనం ప్రజల ఎదుట కనబడాలండి. ఆయన తన భక్తులను ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు. వారన్నిటికి ఏమవుతారు చెప్పండి? కాపాడబడతారు. భక్తిహీనుల స్థితిగతులు మనం చూసాం, భక్తుల స్థితిగతులు మనం చూసాం. భక్తిహీనతను విడిచిపెట్టి ఆయన భక్తులంగా ముందుకు కొనసాగించబడదాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆయన భక్తులంగా ఎన్నటెన్నటికి కాపాడబడుదుముగాక. ఆయన మనతో చేసిన నిబంధనను ఆయన మన జీవితంలో నెరవేర్చునుగాక. మన మరణము కూడా విలువైనదిగా ఎంచబడునుగాక.